సోదరులారా, ఈరోజు రాష్ట్ర రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి పురస్కరించుకొని యావత్ భారతదేశంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క పండుగ వాతావరణం నెలకొన్నది. మా తెలంగాణలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు నిర్మించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక స్టాచ్యూ చాలా ఆనందకరం అనేది. ఈరోజు తెలంగాణలో కూడా యావత్ తెలంగాణ మొత్తం ఈ యొక్క పండుగ వాతావరణం నెలకొన్నది. చిన్న చిన్న వాడలలో కానీ చిన్న చిన్న గల్లీలలో కానీ అంబేద్కర్ విగ్రహాలకు జయంతి చేసి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమాలు చేసి వాళ్ళ తోచినంత విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించినారు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలలో ఎన్నో ఉన్నాయి. రిజర్వేషన్లు కానీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు అని అనేక విధాలలో ఎడ్యుకేషన్ల పరంగా కానీ ఉన్నతమైన చదువులు చదువుతున్నారంటే కేవలం రాజ్యాంగ నిర్మాణం బాబాసాహెబ్ అంతా పొందుపరిచిన విధంగా ఈరోజు అందరూ కూడా చదువుకొని మంచిగా బాగుంటున్నారు. కాబట్టి ఇంకా రాబోయే రోజులలో కూడా మన అందరికీ కూడా ఈ యొక్క రాజ్యాంగం విషయం బాబాసాహెబ్ తెలిపి ఈ యొక్క రాజ్యాంగం బాబాసాహెబ్ కోసం ఒక లెసన్ కూడా మన స్కూల్లో నిర్మిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈరోజు కూట్పల్లిలో కూడా ఎమ్మెల్యే గారు కానీ వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలో పాల్గొని చాలా ఉత్సాహంగా వాళ్ళ ప్రసంగాలు ఇచ్చి చాలా సంతోషమైన విధంగా రాజ్యాంగ నిర్మాత ఈరోజు నాలెడ్జ్ ఆఫ్ సింబల్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తున్నారు. కావున జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్.